మొదటి 10 రోజుల్లో మనం మన గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రశ్న మారుతుంది. నిజంగా యేసు ఎవరు? చాలా మంది చెప్తారు ఆయన ఒక మంచి గురువు, నీతి బోధకుడు, ఒక గొప్ప నాయకుడు. అయితే యేసు కేవలం గురువేనా? ఒక గురువు మార్గం చూపిస్తాడు, కానీ యేసు యోహాను సువార్త 14:6 నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పు. ఒక గురువు సత్యం బోధిస్తాడు, కానీ యేసు చెప్పాడు నేనే సత్యం. ఒక గురువు జీవితం ఎలా జీవించాలో చెప్తాడు, కానీ యేసు చెప్పాడు నేనే జీవం. ఇది సాధారణ మనిషి మాట కాదు, ఇది దేవుని ప్రకటన. యేసు కేవలం గురువు అయితే ఆయన చెప్పిన మాటలు అతిశయోక్తి. ఆయన పాపాలను క్షమించాడు, ఆరాధనను స్వీకరించాడు, తండ్రితో ఏకత్వంను ప్రకటించాడు. ఒక మంచి గురువు ఇలా చెప్పడు. కాబట్టి 2 ఎంపికలు మాత్రమే. ఆయన చెప్పింది నిజం, లేకపోతే అది పూర్తిగా అబద్ధం. మంచి గురువు అనే మధ్యస్థానం లేదు. నీవు యేసుని ఎలా చూస్తావు? సలహా ఇచ్చే గురువుగా, లేక నీ జీవితాన్ని నడిపించే ప్రభువుగా? ఆయన నీ జీవితంలో ఒక భాగం కావాలని కాదు, కేంద్రం కావాలని కోరుకుంటున్నాడు. ఇవాళ సత్యం ఇదే. యేసు కేవలం గురువు కాదు, ఆయనే మార్గం, సత్యం, జీవం. డే 12లో మరొక విషయంతో. There is no other God but Jesus Christ. There is no other judge but Jesus Christ. There is no other way but Jesus Christ.